సతీష్ రెడ్డి గారు, ఈ వక్ఫ్ బిల్లు పైన దేశమంతా చర్చ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టైంలో, టీడీపీకి ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయినటువంటి టైంలో కొత్తగా ఒక కథను తీసుకొచ్చారు. సునీతకు కూడా ప్రాణహాని అనేది షర్మిల గారు. అసలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా తను మాట్లాడాల్సిన అంశాలేంటి, తను మాట్లాడుతున్న అంశాలేంటి, ఈ కొత్త కట్టు కథ ఎవరి కోసం మొదలుపెట్టారు, ఈ స్టేట్మెంట్ వెనుక కారణం ఏమైండొచ్చు అనుకుంటున్నారు? మీరు గమనించినట్లయితే గత కొన్ని నెలలుగా, అంటే 9-10 నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏకాకి చేసి మిగిలినటువంటి పార్టీలు అన్నింటినీ కూడా కలుపుకొని పోయే రకంగా వీళ్ళు చేస్తున్నారు. దాంట్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే మామూలుగా బీజేపీకి వ్యతిరేకంగా ఉందో ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా వీళ్ళ యొక్క వ్యక్తిని పెట్టి వీళ్ళ యొక్క వాదనను కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా చేపించే దాంట్లో సఫలీకృతులయ్యారు. ఈరోజు మొట్టమొదట షర్మిలమ్మ గారు ఆమె చేసేటువంటి కార్యక్రమాలు ఏంది, ఆమె ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది, ఏ పార్టీ తరఫున ఆమె అధ్యక్షురాలుగా ఉందో ఒకసారి ఆమె ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేసి ఆమె చంద్రబాబు నాయుడు గారు ఏ స్క్రిప్ట్ చెప్తే ఆ స్క్రిప్ట్ చదివే తప్పితే వేరే రకంగా చేయడం లేదు. ఒకటి. రెండవది, చాలా విండిక్టివ్గా ఒక అజెండాను లోపల పెట్టుకొని కొంతమంది వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళను దుష్ప్రచారం చేయడమో లేకుంటే వాళ్ళను ఇబ్బంది పెట్టేదే ఆమె జీవిత లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఇది మనం చెప్పడం కాదు. ఈ ఆమె చేస్తున్నటువంటి వాదనలు, ఆమె మాట్లాడుతున్నటువంటి తీరు చూసిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా అర్థమవుతూ ఉంది. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజైనా బీజేపీకి వ్యతిరేకంగా ఈమె మాట్లాడుతూ ఉందా? నంబర్ 1. నంబర్ 2, ఈ రాష్ట్రంలో బీజేపీ, జనసేన, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ 3 ఒక కూటమైపోయి ఆ 3 కూడా బీజేపీతో సేల్ అవుతున్నారు. మరి ఈ సందర్భంగా ఈ పార్టీని సమర్థించాలన్నా లేకుంటే ఈ పార్టీని వ్యతిరేకించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె మాట్లాడాలనేది ఆమె విచక్షణ, ఆమెనే చెప్పాలి సమాధానం. ఎవరు ఆమె ప్రధాన ప్రత్యర్థి? ఆ ప్రధాన ప్రత్యర్థి బీజేపీతో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమా లేకుండా ఉంటే వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది ఆమెకు క్లారిటీ రావాలా. అది పక్కన పెట్టేసి ఆమె ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడము, అవినాష్ రెడ్డి గారిని టార్గెట్ చేయడము, ప్రతి అంశంలో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మీరు సున్నితంగా గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ లెవెల్స్ చాలా లోలో ఉన్నాయి. ఎందుకంటే ఆయన చేసేటువంటి అబద్ధాలు, ఆయన చెప్పినన్ని యూటర్న్లు ప్రపంచంలో ఎవడూ తీసుకొని ఉండరు. ఆయన చెప్పిన మాటకు నిబద్ధత అనేది కానీ విశ్వసనీయత అనేది కానీ ఎక్కడా లేదు. కాబట్టి హీ నీడ్స్ సమ్ అదర్ న్యూ వాయిస్. సో ఆ వాయిస్గా ఈవెన్ ఎట్లా మేనేజ్ చేసుకున్నాడు. ఆ చంద్రబాబు నాయుడు ఏమైనా మాట్లాడాలంటే ఆయన మాట్లాడితే దానికి విలువ లేదు కాబట్టి ఈమె ద్వారా మాట్లాడించేటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. కానీ మీరు ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ చేసేటటువంటి కార్యక్రమాలు, మిర్చి రైతులు అనుకుందాం, లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ అనుకుందాం, పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద ధర్నాలు చేశారు, ఆ విషయాలు తీసుకుందాం, లేదా ఈ హత్యా రాజకీయాలపైన జగన్మోహన్ రెడ్డి గారు బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారనుకుందాం. ఏ కార్యక్రమం చేపట్టినా వెంటనే టీడీపీ నుంచి కంటే కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదో ఒక రకంగా ప్రెస్ మీట్ పెట్టి పార్టీ అధ్యక్షురాలిగా మొత్తం టాపిక్ని డైవర్ట్ చేయడం చూస్తుంటే మీ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందా లేదా? ఒకటి, తల్లి చెల్లి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మోసం చేశారని ఒక సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తారు. 2, అవినాష్ రెడ్డి టార్గెట్ చేస్తూ హత్య కేసుని మొత్తం కూడా తీసుకొచ్చి వైఎస్ జగన్కి అంటగట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈశ్వర్ గారు, ఒక విషయాన్ని మనం గమనించాలా. షర్మిల గారు కానీ లేకుంటే ఏ వ్యక్తి అయినా కూడా వాళ్ళ ఉద్దేశం ఏందని చెప్పేది 1-2 సార్లు చెల్లుతుందేమో కానీ కంటిన్యూస్గా నువ్వు చేసేటువంటి ప్రయత్నము గమనించలేనంత మూర్ఖులు ఈ రాష్ట్ర ప్రజలు కారు. అది మాత్రం స్పష్టంగా నేను చెప్పగలుగుతా. నువ్వు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటే, నువ్వు చెప్పిన దాంట్లో కథ ఉంటే, నువ్వు చెప్పినటువంటి వాదనలో పస ఉంటే, అసలు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలైనటువంటి షర్మిలకు విత్ ఇన్ ద పార్టీ
ఎంతమందిని ఆమె వెనకేసుకొస్తున్నారు, ఆమె చేసింది కరెక్ట్ అని చెప్పి ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడన్నా ఆమె ఉద్యమం చేస్తే 5 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా ఆమెతో వచ్చి కూర్చొని ధర్నా చేసేటువంటి విషయం కానీ, ఆమె పక్కన కనీసం ప్రెస్ మీట్కి వచ్చేటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారా మీరు చూసారా? ఏం కనపడట్లే పెద్దగా. ఇప్పుడు ఒక దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆ కాంగ్రెస్ పార్టీలో 100 సంవత్సరాల పార్టీ, ఆ పార్టీలో అనేక మంది నాయకులు ఉన్నారు, ఇంకా చాలా మంది సీనియర్స్ ఉన్నారు. మీరు ఎక్కడైనా ఆమె మీటింగ్ పెట్టి కానీ ఆమె ప్రెస్ మీట్ ఎక్కడైనా పెట్టేప్పుడు ఆమె వాయిస్కు జత కలుపుతూ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందన్నా విన్నారా? ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా జత కలిసి విన్నారా? అవును. ఇట్ షోస్. ఎందుకనో ఇప్పటికి కూడా సోనియా గాంధీ వాళ్ళు ఈమె మీద ఇంకా టైం ఇస్తున్నారో మరి ఏదో అర్థం కావడం లేదు. కానీ ఇట్ ఈస్ ఎవిడెంట్ అండ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు ద పబ్లిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. షర్మిల గారు చేస్తున్నటువంటి కథ చంద్రబాబు నాయుడు గారికి బి టీమ్గా పనిచేస్తూ ఉంది. ఈమె చేసే ప్రతి కార్యక్రమము చంద్రబాబు నాయుడుకు మేలు జరిగేటువంటి కార్యక్రమాలు తప్పితే ఏ రకంగా కాంగ్రెస్కు ఉపయోగపడడం లేదనేది ఏ సామాన్య వ్యక్తిని అడిగినా కూడా చెప్తారు. ఆమెకున్నటువంటి ఏకైక అజెండా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడము, అవినాష్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేసుకోవడము, మరి ఆమెకు అంతర్గతంగా ఎందుకుందో వాళ్ళ మీద అంత వ్యతిరేకత, దాన్ని ఎగ్జిబిట్ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది తప్పితే కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఒక్క సందర్భంలో కూడా ఆమె చేయలేదు. ఇది గమనించే కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవ్వరు కూడా ఆమెతో సంఘీభావంగా మాట్లాడడం కానీ, ఆమె ఉండేటువంటి ప్రోగ్రాంలో కూర్చోవడం కానీ లేదు.